స్పెషల్ డియర్ అమ్మాలో ఇప్పుడు వచ్చి రష్మి ఏంటి కిందన సెటప్ ఏంటి, అక్కడ ఐస్ మొక్క ఏంటి, ఎందుకు ఏం జరుగుతుంది? ఇది ఒక చల్లటి గేమ్. చల్లటి గేమా? ఎస్, మదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, పిల్లలు కూడా అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని కలిపేసి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. ఓకేనా? ఆల్రైట్, సో గేమ్ వచ్చి పేర్ బై పేర్ ఆడదాము, మదర్ డాటర్ గాని మదర్ సన్ గాని. ఓకే, సో ఫస్ట్ పేర్ ఎవరు? భావన అండ్ వాళ్ళ మమ్మీ. అమ్మా, మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చికెన్ కర్రీ ఎలా వండుతారు, దాని మొత్తం ప్రాసెస్ పదార్థాలతో పాటు మీరు చెప్పాలి. అమ్మా, చికెన్ కర్రీలో వేసి 10 పదార్థాలు మైక్ దగ్గర పెట్టుకో. చికెన్ కర్రీ చేయడానికి మటన్ షాప్ కి వెళ్ళాలని చెప్పండి. ఫస్ట్ మటన్ షాప్ కి వెళ్ళాలి. చికెన్ షాప్ కి వెళ్ళాలి. ఫస్ట్ చికెన్ షాప్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి కూరగాయల షాప్ నడుచుకుంటూ ఆడికెళ్ళి కూరగాయల షాప్ కి వెళ్ళాలి. కూరగాయల షాప్ ఎంత దగ్గరేనా చికెన్ సెంటర్ కి కూరగాయల షాప్ కి? దూరం ఉంది, కొంచెం దూరం. టైం పడుతుంది, నడుస్తాం. నడుచుకుంటే 4 గల్లీలు దాటి అక్కడికి పోయి పచ్చిమిర్చి ఏంటి ఇలా తయారయ్యారు? రేటు గిడతలేదు ఆడ. వచ్చావా? రేట్ ఎక్కువ చెప్తే నేనేమో తక్కువకి ఇవ్వమని చెప్తున్నా. అది అంతే, బేరం ఆడాలి కదా మనకి. ఆ షాప్ వేరే షాప్కి వెళ్దాం పద. చెప్తా ఆడికెళ్ళి బాలనగర్ వెళ్ళిపోయాయి. బాలనగర్ అంటే ముందు మనం ఆటో ఎక్కాలి. ఆటో అమ్మ, ఆటో అయితే తొందరగా పోతుంది, బస్ కి అయితే టికెట్ తక్కువ కదా. బస్కి వెళ్ళాలి. తెల్ల కోడి నల్ల కోడి కళ్ళ ముందే జోడి కూడి. పండగప్పుడు ఇవన్నీ చేసుకోమ్మా, ఈ రోజు కొంచెం త్వరగా చేయమ్మా. బస్ కు పోతే ఆధార్ కార్డు ఉంది, నాకు డబ్బులు పట్టవు. మరి నాకు ఫ్రీ బస్. బస్ ఎక్కి బాలనగర్ దిగిన. అలా దిగిపోతావు. చెకింగ్ వచ్చాడు బస్సులో వాడు. వచ్చిండు, అక్కడ ఆపిండు. ముందర డోర్ నుంచి ఆయన వస్తే వెనక డోర్ నుంచి నేను దిగేసా. పని చేద్దాం, ఇంటికి వచ్చేద్దాం. ఫస్ట్ ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన ఏం జరిగింది చెప్పు. గ్యాస్ అయిపోయింది. కట్టెలటానికి వెళ్ళి కట్టెలు చుక్కుందామంటే ఆడు రేట్ ఎక్కువ చెప్తున్నాడు. అందరూ నీకే రేట్లు ఎక్కువ చెప్తున్నారు. అలాప ఒక మనిషిని మాట్లాడి చెట్టు కొట్టించా. చికెన్ వండించడానికి చెట్టే కొట్టించావా? చెట్టు కొట్టించేసి అది ఎండబెట్టాలి. 2 days ఏం పడుతుంది కూడా. మరి చికెన్ అవ్వాలంటే వెండాలి కదా. అమ్మా, మీ ఇద్దరు తినండి చికెన్, నాకు వద్దు. ఇంకా లాస్ట్ కి ఇంటికి వచ్చే వరకు శనివారం అని తెలిసింది పాప. శనివారం రోజు చికెన్ తినము. సూపర్ సూపర్. కమ్ ఆన్, గెట్ డౌన్ ఫ్రోజన్ మీట్. థ్యాంక్ యూ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పండు అండ్ వాళ్ళ మదర్ రండి. పండు, నువ్వు వచ్చి ఐస్ గడ్డ మీద నుంచోవాలి. ఓకే, నుంచినంత సేపు నేను మీ మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, కరెక్ట్ గా ఆమె సమాధానం ఇచ్చేస్తే నువ్వు వెంటనే దిగిపోవచ్చు. లేకపోతే కరెక్ట్ ఆన్సర్ వచ్చినంత వరకు నువ్వు ఐస్ గడ్డ మీద నుంచోనే ఉండాలి. మా అమ్మకి అంత ఛాన్స్ లేదు, చెప్పేస్తుంది. ఓకే అమ్మా. సరే అమ్మ, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు కరెక్ట్ గా సమాధానం ఇచ్చేస్తే కొడుకు కింద దిగిపోతాడు, లేకపోతే ఐస్ మీద అదుకుపోతాడు. ఓకేనా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే చిరంజీవి గారు చేసిన 10 సినిమాల పేరు చెప్పండి. చెప్పనే. ఓకే, ఉదయం ఏం చేస్తుంటాను? బ్రష్ చేసి స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటావా? ఇంట్లో పని చేసుకుంటారు. సినిమా పేర్లు చెప్పండి అమ్మా, 10 సినిమా పేర్లు. ఠాగూర్ తెలీదన్న. రెండో సినిమా పేరు చెప్పు. ఒకటి స్వయం కృషి, రెండోది చిరంజీవి గారి సినిమా ఠాగూర్. ఇంకా 8 ఉన్నాయి. ఫస్ట్ మీ ఇద్దరు వెంటనే క్వశ్చన్ అడుగుతుంటే ఎక్కిపోతాను. అడిగావు కదా, మీ అమ్మ ఆన్సర్ చేయట్లేదు. అమ్మా చెప్పే. చిరంజీవి గారు అంటే మీకు ఇష్టమా? ఇష్టమే. నేనున్నానే నాయనమ్మా. చెప్పు. ఇంద్ర. అది నెక్స్ట్. బాగున్నారా బావగారు? అంటే బావగారు బాగున్న సినిమాది. స్టాలిన్. నెక్స్ట్ ఇంకోటి. మా అమ్మ అంటే ఏమనుకున్నారు? అందరవాడు. అమ్మ అయితే కొంచెం స్లోగా చెప్తుంది కాబట్టి సరే నువ్వు చెప్పు 10 పేర్లు. ఖైదీ 150. ఆపద్ బాంధవుడు.
చెప్పరా చిరంజీవి మొండ గిలేతన ఒక నిమిషం ఉండు. జయదేవ వీరుడు అతిలోక సుందరి ఇంద్ర అంజి మాస్టర్ గ్యాంగ్ లీడర్. హెల్ప్ చేస్తే ఇంకా 10 చెప్పాలి. ఇంకా 4 చెప్పాలి. అదేంటిది శంకర్ వరప్రసాద్, సైరా నరసింహారెడ్డి. ఇంకా 2 ఉన్నాయి. రే కొండవీటి దొంగ, ముఠా మేస్త్రి. ఓకే సూపర్ దిగు. మరి మీ అమ్మగారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అమ్మా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు పద. నువ్వు ఎలాగో 10 సినిమా పేరు చెప్పావు కాబట్టి ఒక 10 స్టెప్లు అమ్మతో పాటు వేస్తే వేద్దాం. రెడీ అమ్మా? కానీ మ్యూజిక్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ పండు అండ్ వాళ్ళ మమ్మీకి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ చల్లటి గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు. హాయిగా కూర్చొని ఉన్నా నరేష్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నరేష్ విను, అమ్మగారు వచ్చి ఆమెకు ఒక చాట్ ఇస్తాము. చాట్ లో బియ్యం ఉంది. బియ్యంలో ఒక 20 రాయలు ఉన్నాయి. ఆ రాయలు తీయాలి. 20 రాళ్ళు తీయాలి. అది అమ్మ బియ్యం తీసేవు, రాళ్ళు తీయాలి. ఇందులో 20 రాళ్ళు ఉన్నాయి. ఏరితే నరేష్ గడ్ సేఫ్, లేదంటే ఐస్ లో కరిగిపోతాడు కూడా. సరే ఎక్కువ. 1 నరేష్ 5 వచ్చి 5 నరేష్ 5 వచ్చి 5 వచ్చారు 5. హెల్ప్ కావాలా? వచ్చి నిలబడు. నా మొహం చూడు, నేను చాలా హాట్ అని అంటారు. ఏమో కాస్త కావాలా? ఎన్ని వచ్చాయమ్మా? 15. ఉండమ్మా లెక్క పెట్టడం గణేష్. కూర్చో. కమాన్ టోటల్ 20 ఉండాలి. 20 10 వచ్చాయి. ఇంకా 10 రావాలి. నా వల్ల అవ్వట్లేదురా. వాడి వల్ల కాదన్న కష్టం, నిజంగా వాడి వల్ల కష్టం. జారిపోతుంటది, పట్టుకుంటాను. ఓకే సూపర్ ఎక్కించి నరేష్. మరి 2 స్టెప్లు ఇదే కాలుతో కానీ స్టెప్ కాదు అమ్మ, పాట పాడతాను. మమ్మీ పాడు. వస్తాడు నారాజు ఈ రోజు, కస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నారాజు. మా అమ్మ సింగర్ సునీత అయిపోతుంది అబ్బా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, ఈ చల్లటి గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు బాబు అండ్ వాళ్ళ మదర్. కాదు మా అమ్మ నడవడే కష్టంగా ఉంది, మాట్లాడుద్దా? బేసిక్ గా ఈసారి క్వశ్చన్ కాదు, చిన్న టాస్క్. నా చేతిలో ఇప్పుడు ఈ సూది ఉంది. ఓకే, ఈ దారం ఈ సూదికి ఎక్కించాలి. అంతే. ఇవ్వండి త్వరగా. నువ్వు కాదు, అమ్మగారు. ఇప్పుడు ఎక్కెత్తది. ఈ పెద్ద సూది చాలా ఈజీగా ఎక్కించొచ్చు. ఇది ఇంకా ఈజీగా ఎక్కించొచ్చు చిన్నది. అసలు అమ్మకి కనపడుతున్నాయి. అయ్యో ఇదిగో దారం ఇస్తున్నాను నేను. అమ్మా చాలా టైం ఉంది మనకి, 1 అవర్ టైం ఉంది. అదే నీకుందా నాకా? ఏమ్మా ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? సూర్య దారం ఎక్కిస్తుంటావా? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర అది ఈజీగా వెళ్ళిపోద్దమ్మా. అబ్బా నీ దండం పెడితే ఎక్కి. రే మా అమ్మాయి పాటికి ఎక్కించింది తెలుసా? ఏమనుకున్నా మా అమ్మ కింగ్. ఈ ఒక్కసారి అమ్మలు మార్చుకుందారా, నీ దండం పెడతా. నీ పూర్తి పేరు ఏం పేరమ్మా? వెంకటరత్నం. సగం పేరు? సగం. పెద్ద సూది ఇచ్చా. పెద్ద సూది అన్నా నా వల్లగా అట్లా అవా. అదే వచ్చిందా? ఈ పెద్ద సూది ఎక్కిందా? ఇప్పుడు చిన్న సూది రెడీ. ఈ ఒప్పుగారు అన్నా ఇది కరెక్ట్ కాదు. ఇగో నువ్వు చేయలేదు అమ్మంటే అమ్మ అమ్మ అంటున్నావు కదా, ఎక్కించు. సరే అమ్మ చేయలేకపోయింది, కొడుకు చేస్తాడు లేదో చూద్దాం. ఇన్ని మాట్లాడినావు కదా. కమాన్ లాగమా ఇట్లా. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ సో మచ్.